అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నడమంత్రపు సిరి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనందరికీ తెలుసు, అంటే మధ్యలో ఆయాచితంగా డబ్బు కలిసి రావటం, ఆస్తి కలిసి రావటం, అంటే కష్టపడకుండా వచ్చినటువంటి ఆస్తి అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు. అటువంటి వాటిని వచ్చినటువంటి మనుషుల యొక్క ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక మనిషి తనకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటాడన్నది తన వ్యక్తిత్వం మీద, తన ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మీద, తను ఎదుటి వాళ్ళ పట్ల చూపించేటటువంటి ఆ గౌరవం అవ్వచ్చు, లేకపోతే ప్రేమ అవ్వచ్చు, దాని మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిమందికి డబ్బు కలిసి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక మంచి అధికారం వచ్చి, లేకపోతే ఒక మంచి ఉద్యోగం వచ్చి, ఒక ₹4 డబ్బులు కనుక సంపాదించగలిగితే వస్తే విపరీతమైనటువంటి అహంకారానికి గురవటం, మనుషులంటే లెక్కలేనితనం, ఎవరిని పట్టించుకోకుండా సపరేట్గా ఉండేటటువంటి తత్వం, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆ అహంకారంతో ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నాకే అన్నీ తెలుసు, నేనే చాలా తెలివైనోడిని, మేధావిని అనేటువంటి ఆలోచన ధోరణితో ఈ సమాజం నుంచి తనంతట తానుగానే వెలివేయబడినటువంటి పరిస్థితి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. పెద్దలు చెప్తూ ఉంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండవని. అంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మనిషి తన యొక్క ప్రవర్తనని, తన వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంత ఎదిగితే తన ఆలోచన ధోరణి అంత ఉన్నతంగా ఉండాలి, నలుగురితో ప్రవర్తించేటటువంటి తీరు అంత ఉన్నతంగా ఉండాలి, మాట్లాడేటువంటి మాటకి విలువ పెరిగే విధంగా, అది తన వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ప్రవర్తించగలిగినప్పుడు ఆ వచ్చినటువంటి ఆ గౌరవం కానీ, ఆ డబ్బు కానీ, ఆ ఆస్తి కానీ ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి, అంటే కష్టం తెలియనటువంటి వ్యక్తికి డబ్బులు కనుక వచ్చేస్తే విపరీతమైనటువంటి వ్యసనపరుడి కింద తయారవుతాడు. ఆ డబ్బుని అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఈ డబ్బు కలిసి వచ్చినప్పుడు ప్రవర్తించేటటువంటి తీరును బట్టి వాళ్ళ యొక్క గౌరవం పెరగడం అనేది చూస్తూ ఉంటాం. నిజంగా మన పురాణాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి. ఎవరైతే కుబేరుడు ఉన్నారో, మరి కుబేరుడు శివానుగ్రహం వల్ల ఎంతో గొప్ప సిరిని సంపాదించినప్పుడు తను ప్రవర్తించినటువంటి తీరు, తను చేసినటువంటి దానాలు, ధనాధ్యక్షుడిగా తన పేరు మరి కీర్తించబడింది అని అంటే తను చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు, వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగపరుచుకున్నది. కానీ మరి చాలామంది మరి వచ్చినటువంటి దాంతో విపరీతమైనటువంటి వ్యసనాలకు లోని, గర్వానికి పోయి మరి ఖర్చు చేస్తూ, విపరీతంగా ఖర్చు చేస్తూ సర్వనాశనం అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. దీనివల్ల ఏం జరుగుతుందనంటే బంధాలని విచ్ఛిన్నం చేసుకోవటం, అహంకారపూరితంగా మూర్ఖంగా వ్యవహరించి ఎవరిని లక్ష్య పెట్టక మరి ఒంటరివాళ్ళుగా మిగిలిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మన అదృష్టం బాగుండో, లేదా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని నువ్వు ఎదిగినప్పుడు ఆ ఎదిగిన దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఎవరైనా చేయాలి. అందరికీ అవకాశాలు రావు, అందరూ గొప్పగా తయారయ్యే పరిస్థితులు కూడా ఉండవు. నువ్వు అలా తయారైనప్పుడు ఎంత ఒదిగి ఉండగలిగితే అంత ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. మన చెట్టు మనకు ఆదర్శం. నిజంగా ఒక పళ్ళు కలిగినటువంటి ఒక వృక్షం ఎప్పుడు కూడా మరి ఒదిగే ఉండేటువంటి పరిస్థితి ఉంటాం, ఆ పళ్ళు బరువు వల్ల. ఏ పళ్ళు లేనటువంటి వృక్షం మరి నిటారుగా నిలబడుతుంది, గర్వంగా తలెత్తుకునే పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనం సముద్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటే, లోతుగైనటువంటి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, లోతు తక్కువ ఉన్నటువంటి ఆ సెలయేరు విపరీతమైనటువంటి ఘోష చేస్తూ ఉంటుంది. అందుకని మనిషి ఎంత ఎదుగుతున్నా ఆ ఒదిగా ఉండేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన మాటలో, మన ప్రవర్తనలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు రాకుండా మానవత్వంతో ప్రతి వాళ్ళతోనూ కలిసిమెలిసి ఉండేటటువంటి విధంగా, ఆచితూచి మాట్లాడేటువంటి విధంగా, గౌరవాన్ని పెంచుకునే విధంగా, నిజంగా నీకు సంపద వస్తే
ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ, నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ, మంచి సేవా తత్పరుడుగా, దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తిగా కీర్తిని అనేది సంపాదించుకోవడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మనిషి ఏమీ శాశ్వతం కాదు, చాలా అశాశ్వతమైనటువంటి మనిషి ఈ జీవితం. దీంట్లో మరి నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలి తప్పించి వచ్చినటువంటిది ఏది కూడా శాశ్వతం అంటే కాదు. జీవితమే శాశ్వతం కాదనుకున్నప్పుడు అధికారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఏది కాదు. నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. మంచి అదృష్టం కొలిది ఒక పదవి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజానికి దూరంగా పోతారు, మనుషులకు దూరంగా పోతారు. ఏదైతే చేయాలో అది చేయకుండా ఈ వచ్చినటువంటి అధికారాన్ని ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితులు ఉండిపోవడంతో తర్వాత అధికారాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అధికారం ఉన్నప్పుడు మన ప్రవర్తన, అధికారం పోయిన తర్వాత ఒక హేళనగా అందరూ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో. అందుకని ఎప్పుడూ కూడా ఒక అవకాశం మనకు వచ్చినప్పుడు, భగవంతుడు అవకాశం మనకి ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆయాచితంగా ఏదైనా నీకు డబ్బు కలిసి వచ్చినా, సంపద కలిసి వచ్చినా, ఒక అధికారం వచ్చినా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవటం నేర్చుకోగలిగితే మనం వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది. మనకు వచ్చినటువంటి ఆ సంపద కలకాలం నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి. మనం కూడా చాలామందిని సమాజంలో చూస్తూ ఉంటాం. చాలా కష్టపడతారు పాపం, చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఉన్నతమైనటువంటి స్థితికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. నిజంగా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి పతనమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం క్రమశిక్షణ లేనటువంటి జీవితం, ప్రవర్తనలో తెచ్చుకున్న మార్పు, అహంకారం, గర్వం, ఇవన్నీ మనిషికి ఉండకూడనటువంటి లక్షణాలను కనుక వాళ్ళు ప్రవర్తిస్తే మరి అధపాతాలను వెళ్ళిపోవడం అనేది ఖాయం. కాబట్టి ఎదిగేటటువంటి క్రమంలో జాగ్రత్తగా ఉండండి. ఎంత ఎదిగినా మీరు మనిషి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ధనిక పేద వ్యత్యాసాలు కాకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి లక్షణాన్ని మీరు అలవాటు చేసుకొని ఈ సమాజంతో మమేకమై అందరితో కలిసిమెలిసి ఉండగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతాం. ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోండి. ఎవరిని మనం కామెంట్ చేయకుండా నడమంత్రం సిరిరాడు అలా ప్రవర్తించాడు, ఈరోజు అయిపోయాడు అనేటువంటి మాటలు వస్తాయి. అంటే ఇది ఆయాచితంగా వచ్చినట్టుగా మాట్లాడతారు. నిజంగా నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోతే, నీకు వచ్చినటువంటి అవకాశం నిలబెట్టుకోలేకపోతే చాలామందికి చాలా గౌరవం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, బాధ్యతలు అప్పగించడం జరుగుతూ ఉంటుంది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నంత వరకే గౌరవం ఉంటుంది, పాడు చేసుకుంటే ఏముంటుంది. అలాగే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఎక్కువ కాలం దాంట్లో ఉంటాం. వచ్చినటువంటి అవకాశాన్ని చూసుకొని విపరీతంగా గర్వానికి పోయి, మనుషులంటే లెక్కలేని తనంగా ఉండి విపరీతమైన ఖర్చులు పెంచుకొని వ్యసనాలు పాలైపోయి ఇవన్నీ జరిగిపోతే రేపనే రోజున ఆ డబ్బు పోయినప్పుడు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోండి. జీవితంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గౌరవాన్ని, ప్రేమని సంపాదిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.